సినిమా బడ్జెట్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. స్టార్ హీరోల సినిమాల బడ్జెట్ 300 కోట్లు దాటిపోతే యంగ్ హీరోస్ మేము సైతం అంటూ 100 కోట్లలోకి అడుగుపెట్టారు. అందరికంటే ముందుగా 100 కోట్ల మార్కు దాటిన తొలి హీరో ఎవరో చూసేద్దామా? యంగ్ హీరోల బడ్జెట్ 50 కోట్లు దాటిపోయి కామన్ అయిపోయింది. అయితే ది ప్యారడైజ్ తో నాని 100 కోట్ల బడ్జెట్ మార్కును క్రాస్ చేశాడు. సినిమా ఇంకా సెట్స్ పైకి రాకుండానే గ్లిమ్స్ తో ఇచ్చిన ఎలివేషన్ చూస్తుంటే నాని మరోసారి హై బడ్జెట్ తో వస్తున్నాడు అనిపించింది. ఎవరు ఊహించని విధంగా ఆన్ పేపరే బడ్జెట్ 140 కోట్లు దాటిపోతోందట. యంగ్ హీరోల్లో తొలి 100 కోట్ల బడ్జెట్ దాటిన రికార్డు నానిదే. 20 నుంచి 30 కోట్ల మధ్యలో ఉండే నానిని దసరాతో శ్రీకాంత్ ఓదెల 50 కోట్లు దాటించేశాడు. సినిమాను 60 కోట్లతో తీస్తే థియేట్రికల్ రైట్స్ 50 కోట్లకు అమ్ముడైతే 65 కోట్లొచ్చాయి. దసరా ఇచ్చిన కిక్ తో ప్యారడైజ్ బడ్జెట్ ను డబుల్ చేసేశాడు. బడ్జెట్టే కాదు, గ్లెమ్స్ కూడా కొత్తగా వింతగా ఉన్నాయి. చూస్తుంటే సాయి దుర్గతేజ్ కూడా 100 కోట్ల క్లబ్ లో చేరినట్టే కనిపిస్తోంది. బ్రో ఫ్లాప్ తర్వాత తేజు నటిస్తున్న సంబరాల ఏటిగట్టు 100 కోట్లు దాటిపోతుందట. డెబ్యూ డైరెక్టర్ రోహిత్ కేపీ చెప్పిన కథపై నమ్మకంతో భారీగా ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. మేకింగ్ గ్లిమ్స్ చూస్తుంటే ఆ రిచ్నెస్ కనిపిస్తోంది. సినిమా బడ్జెట్ 100 కోట్లు దాటితే థియేట్రికల్ రైట్స్ రూపంలో సగం వస్తే మిగతా బడ్జెట్ రావడానికి ఓటీటీ, శాటిలైట్ రైట్స్ సాయం చేస్తాయి. రొటీన్ సినిమా లోకంతో ప్రేక్షకుడు విసిగెత్తిపోయాడు. అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్తేనే థియేటర్ వైపు చూస్తున్నాడు. యంగ్ హీరోలు సైతం కొత్త లోకంలోకి తీసుకెళ్తున్నారు. దీంతో బడ్జెట్ బాగా పెరిగిపోతోంది. ఎంతకాలమో ఆచి తూచి అడుగులేసిన నాగ చైతన్య తండేల్తో 60 కోట్ల బడ్జెట్ ను దాటేశాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల గ్రాస్ ని తీసుకురావడంతో యంగ్ హీరోలకు కెక్కెక్కించింది. యంగ్ హీరోస్ లో నాని ఫస్ట్ టైం 100 కోట్ల బడ్జెట్ మార్క్ దాటేస్తే ఇద్దరు యంగ్ హీరోస్ దగ్గరగా వస్తున్నారు. డైరెక్టర్ సరిపోదు ఇంకా కావాలి అంటే ఈ ఇద్దరు కూడా 100 కోట్లు దాటేస్తారు. వాళ్ళెవరో చూసేద్దామా? సినిమా హిట్ కావాలంటే ఎవరూ చెప్పని కథతో రావాలి. ఇది చెప్పాలంటే హైయెస్ట్ బడ్జెట్ తో రావాలి. వచ్చినా సరిపోదు, గెటప్ మార్చాలి. విజయ్ దేవరకొండ కింగ్డమ్ చూస్తుంటే ఇదంతా నిజమే అనిపిస్తోంది. ఈ సినిమాను 80 కోట్లతో తీస్తున్నారు నిర్మాత. యంగ్ హీరోలు ఒక్కరేంటి, అందరిది ఒక్కటే మాట, ఒక్కటే రూట్. బడ్జెట్ పెరిగినా ప్రేక్షకులకు కొత్తదనాన్ని ఆవిష్కరించాలి. ఇలా అయితేనే హీరోలుగా నిలబడగలుగుతాం, లేదంటే కష్టమేనన్న సంగతి అర్థమైందనుకుంటా. అందరూ ఒకేసారి మేల్కొన్నారు. ఎవరికి వాళ్లు తమని తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. హనుమాన్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో తేజు సజ్జా నటిస్తున్న మిరాయిపై 80 కోట్లు పెడుతున్నారు నిర్మాత. రవితేజతో ఈగిల్ తీసిన కార్తీక ఘట్టమనేని మిరాయిని తీస్తున్నాడు. రెగ్యులర్ అండ్ రొటీన్ మూవీ తీస్తే సక్సెస్ రాదు. ఇలాంటి సినిమాలను ఆడియన్స్ పట్టించుకోవట్లేదు. ఈ విషయాన్ని అందరికంటే ముందే గ్రహించిన నిఖిల్ కార్తికేయ 2తో హిట్ కొట్టాడు. ప్రస్తుతం నటిస్తున్న హిస్టారికల్ మూవీ స్వయంభూ 60 నుంచి 70 కోట్లతో రూపొందుతోంది. 10 కోట్లు కూడా రాబట్టలేకపోతున్న మంచు విష్ణు కన్నప్పపై 100 కోట్లకు పైగా పెట్టేశాడు. కథతో పాటు మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ ను నమ్ముకుని పాన్ ఇండియాగా ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నాడు. డెబ్యూ మూవీతో బెస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గా నంది అవార్డు అందుకున్నాడు. స్క్రీన్ ప్లే రైటర్ గా మరో నందిని సొంతం చేసుకున్నాడు. అందరికీ నచ్చిన సినిమా తీసిన ఈ డైరెక్టర్ దాదాపు 2 దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతూ వస్తున్నాడు. మరి ఈసారైనా సక్సెస్ తో సమాధానం చెబుతాడా? వాచ్ ది స్టోరీ. తెలుగు సినిమా చరిత్రలో ఓ ల్యాండ్ మార్క్ మూవీగా బొమ్మరిల్లు నిలిచింది. దీంతో దర్శకుడు భాస్కర్ కు సినిమా పేరే ఇంటి పేరైంది. సిద్ధుకు ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, జెనీలియాకు రెడీ వంటి సూపర్ హిట్స్ పడ్డాయి. కానీ భాస్కర్ మాత్రం సూపర్ హిట్ కాదు కదా, హిట్ కూడా చూడలేకపోయాడు. బొమ్మరిల్లు తర్వాత భాస్కర్ తీసిన పరుగు ఓకే అనిపించుకుంది. ఇక ఆరెంజ్ అయితే డిజాస్టర్. ఆ తర్వాత రామ్ తో తీసిన ఒంగోలు గిత్త, మలయాళం హిట్ బెంగళూరు డేస్ ను తమిళ బెంగళూరు నాట్కల్ పేరుతో రీమేక్ చేస్తే నిరాశనే మిగిల్చింది. 5 ఏళ్ల గ్యాప్ తర్వాత అఖిల్ తో తీసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో యావరేజ్ అనిపించుకున్నాడు భాస్కర్. బొమ్మరిల్లు భాస్కర్ మెగాఫోన్ పట్టిన తరువాత 19 ఏళ్లలో 6 సినిమాలు మాత్రమే తీశాడు. 7వ సినిమా జాక్ ఏప్రిల్ 10న రిలీజ్ అవుతోంది. సిద్ధు జొన్నలగడతో తీస్తున్న జాక్ హిట్ బొమ్మరిల్లు భాస్కర్ కు చాలా అవసరం. టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సిద్ధు మూవీ కావడంతో ఆల్రెడీ దీనిపై హైప్ ఉంది. భారీ ఓపెనింగ్స్ కూడా వస్తాయి. మరి ఈ క్రేజ్ ను భాస్కర్ నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి. ఓ అరవ హీరో తెలుగులో వరుసగా 2వ హిట్ అందుకున్నాడు. డబుల్ ప్రాఫిట్ తీసుకొచ్చాడు. వీక్ డేస్, వీకెండ్ అన్న తేడా లేకుండా వసూలు రాబడుతోన్న ఆ సినిమా ఏంటి? 2 హిట్స్ తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన ఆ హీరో ఎవరు?
చూద్దామా? లవ్ టుడేతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథ్ 100 కోట్ల క్లబ్ లో చేరాడు. రెండో సినిమా డ్రాగన్ తో మరోసారి 100 కోట్ల క్లబ్ లో చేరాడు. లవ్ టుడేకు హీరోనే దర్శకుడు కాగా డ్రాగన్ అశ్వత్ మారిముతు దర్శకత్వంలో రూపొందింది. అనుపమ పరమేశ్వరన్, కాయాదు లోహర్ హీరోయిన్స్ గా నటించుగా సినిమా రిలీజ్ తర్వాత కాయాదు విశ్వక్సేన్ మూవీ ఛాన్స్ ని అందుకుంది. డ్రాగన్ తెలుగు రైట్స్ ను మైత్రి మూవీ మేకర్స్ 4 కోట్లకు తీసుకుంటే 10 కోట్లొచ్చాయి. వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 30 కోట్లకు జరిగితే 62 కోట్లొచ్చాయి. రిలీజ్ అయిన అన్ని చోట్ల డబుల్ ప్రాఫిట్ తీసుకొచ్చిన డ్రాగన్ లాంగ్ రన్ లో 150 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తుందేమో చూడాలి మరి. జగన్నాథ్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అలాగని హిట్ కొట్టలేదు. రాజమౌళినే ఇన్స్పైర్ చేసిన పూరి తనేంటో చూపించాడు. ఎవడు రాస్తే నెలలో స్క్రిప్ట్ రెడీ అవుతుందో, ఎవడు తీస్తే 6 నెలల్లో సినిమా పూర్తవుతుందో అలాంటి పూరి మళ్ళీ కనిపిస్తున్నాడా? హ్యావ్ ఎ లుక్. పూరి జగన్నాథ్ ఈ మధ్య పాన్ ఇండియా మోజులో పడి అద్దంలో తనను తాను చూసుకోవడం మానేశాడు. దీంతో ఏడాది పాటు కథను చెక్కుతూ 2 ఏళ్లకో సినిమా తీస్తున్నాడు. చివరికి డిజాస్టర్ తో టైం వేస్ట్ చేసుకున్నాడు. వరుస ఫ్లాప్స్ నుంచి ఇస్మార్ట్ శంకర్ తో బయటపడ్డాడు అనుకుంటే లైగర్, డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్స్ తో మళ్లీ వెనుకబడిపోయాడు. 2 ఏళ్లకు 3 సినిమాలు తీసే టైంలో పూరి రాజమౌళికి ఓ ఇన్స్పిరేషన్. ఇంత స్పీడ్ గా ఎలా తీయాలో నేర్చుకుంటానని, ఒక్కరోజైనా అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తానని పబ్లిక్ గా ఓపెన్ అయ్యాడు రాజమౌళి. ఇక రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అయితే పూరికి పెద్ద ఫ్యాన్. కథను డిఫరెంట్ గా, టెక్నిక్ గా చెప్పే పూరి స్టైల్ తనకెంతో ఇష్టమన్నాడు. అది నేర్చుకోవడానికి ఫోన్లో పూరి ఫోటోను స్క్రీన్ సేవర్ గా పెట్టుకున్నాడు ఈ టాప్ రైటర్. డబుల్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి సినిమా ఏమిటో తెలియడం లేదు. ఈ ఫ్లాప్ డైరెక్టర్ కు ఎవరు ఛాన్స్ ఇస్తారో అన్న టాక్ నడుస్తోంది. ఈ 6 నెలలు ఖాళీలో 4 స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయట. ఈ విషయాన్ని రచయిత కోన వెంకట్ ఇంటర్వ్యూలో చెప్పాడు. పూరి జగన్నాథ్ ఒకానొక టైంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి కంటే వర్స్ట్ కండిషన్ కు వెళ్లి బౌన్స్ బ్యాక్ అయ్యాడని, ఈసారి కూడా సూపర్ హిట్ కొడతాడన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు కోన వెంకట్. అయితే ఈ 4 స్క్రిప్ట్స్ చూసి ప్రెజెంట్ సిచ్యువేషన్ కు ఏ స్క్రిప్ట్ హిట్ అవుతుందో చూడాలన్నారు. 2-3 చూపించి సినిమా మొదలు పెట్టాలని పూరికి సలహా ఇచ్చాడు వెంకట్. గతంలో విజయేంద్ర ప్రసాద్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా డబుల్ స్మార్ట్ తో డిజాస్టర్ చవి చూశాడు పూరి. పూరి చేతిలో 4 స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఇంకో 4 నెలలు టైం ఇస్తే ఇంకో 4 కథలు రెడీ చేస్తాడు. స్టోరీ ఎలా ఉన్నా నటించడానికి హీరోస్ కావాలి. కథలు రెడీగా ఉన్నా హీరోల డేట్స్ లేవు. రీసెంట్ గా బాలయ్యను కలిశాడు అని టాక్ వినిపిస్తోంది. పైసా వసూల్ ఫ్లాప్ అయినా పూరి టేకింగ్ కి ఫిదా అయిన బాలయ్య మరో సినిమా చేద్దామన్నాడు. స్టార్స్, యంగ్ హీరోలెవరూ పూరికి డేట్స్ ఇచ్చే పరిస్థితిలో లేరు. అందరూ 2-3 ఏళ్ల వరకు బిజీ. దీంతో బిజీగా లేని హీరోల పేర్లు తెరపైకొస్తున్నాయి. అఖిల్ పూరి కాంబినేషన్ లో సినిమా అంటూ ప్రచారం జరుగుతోంది. గోపీచంద్ పూరి కాంబోలో వచ్చిన గోలీమార్ ఫ్లాప్ అయినా మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుందన్న వార్త ఫిలిం నగర్ లో వినిపిస్తోంది. గోలీమార్ కు సీక్వెల్ కథను రెడీ చేస్తున్నాడని టాక్. వరుస ఫ్లాప్స్ లో ఉన్న పూరి ఎవరితో తీసినా హిట్ చాలా అవసరం.